అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా డీప్ టెక్ను అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఇన్నోవేషన్ వర్సిటీ ఏర్పాటుకు ఇటీవల ఫిజిక్స్ వాలాతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి లోకేష్ కృషితో గూగుల్ క్లౌడ్, టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో యూనిట్లను స్థాపించేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే 5,000 మందికి ఉపాధి కల్పిస్తున్న హెచ్సీఎల్ మరో 15,000 ఉద్యోగాలు కల్పించేలా సంస్థను విస్తరించేందుకు ముందుకొచ్చింది. ఫాక్స్కాన్ సిటీ ఏర్పాటుకు ఆ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. మరోవైపు పెట్టుబడులే లక్ష్యంగా అక్టోబర్ 25 నుంచి వారం రోజుల పాటు అమెరికాలో లోకేష్ పర్యటన సత్ఫలితాలనిస్తోంది. పెట్టుబడిదారుల ఫ్రెండ్లీ విధానాలతో నూతన ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీలను ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అత్యుత్తమ ప్రోత్సాహకాలతో 2024-29కి ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ విధానం, ఏపీ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ, ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ, ఏపీ డేటా సెంటర్ పాలసీలను అందుబాటులోకొచ్చాయి. సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ కోసం విధానాల రూపకల్పన చేశారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా యావత్ పరిపాలనా వ్యవస్థ సమూల ప్రక్షాళనకు ఐటీ శాఖ చర్యలు చేపట్టింది. దీనికోసం గవర్నమెంట్ టు సిటిజన్ సేవలను మెరుగుపరచడానికి గూగుల్తో ఎంఓయూ కుదుర్చుకుంది. ఢిల్లీలో చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్లు, ప్రధాన ఎలక్ట్రానిక్స్ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రోత్సాహకాలతో కూడిన సులభతర విధానాలను వివరించారు. శాంసంగ్, ఫాక్స్కాన్, డిక్సన్ టెక్నాలజీస్, హావెల్స్ వంటి ప్రముఖ కంపెనీల ఎగ్జిక్యూటివ్లతో జరిపిన చర్చలు చాలా వరకు సత్ఫలితాలనిచ్చాయి. కేవలం ఐటీ, ఎలక్ట్రానిక్స్ పైనే కాకుండా ఇతర భారీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో 40,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూపు సిద్ధమైంది. రాష్ట్రంలో 65,000 కోట్లతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ల స్థాపనకు రిలయన్స్ ఎనర్జీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. 2 దశలుగా రాబోయే 10 ఏళ్లలో రాష్ట్రంలో 1,40,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆర్సిలర్ మిత్తల్, నిప్పాన్ స్టీల్ జాయింట్ వెంచర్ ముందుకొచ్చింది. జనవరిలో రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని అనకాపల్లి వద్ద ఈ ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నారు. వేదాంత అనుబంధ సంస్థ సెరెంటీకి గోల్డ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో 60,000 కోట్లతో 10,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులను స్థాపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మారుమూల ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ కింద చేపట్టిన 3 ప్రాజెక్టుల కోసం మొబైల్ టవర్లు, రైట్ ఆఫ్ వేకు భూమి కేటాయింపులు, అనుమతులు మంజూరు చేశారు. గిరిజనేతర మారుమూల ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ బ్లాక్ స్పాట్లను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ గవర్నెన్స్ అమలులో భాగంగా జీవోల జారీ రిజిస్టర్ పోర్టల్ను పునరుద్ధరించారు. ఈ కేబినెట్ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఏపీ ఈ ఆఫీసు 6.0 వెర్షన్ను 7.0కి అప్గ్రేడ్ చేశారు. కోర్ డాష్బోర్డ్, స్కిల్ సెన్సెస్, డేటా లేక్ వంటి వాటికి అవసరమైన ఐటీ వనరులను ఏపీ స్టేట్ డేటా సెంటర్లో అందుబాటులోకి తెచ్చారు. ఐటీకి సంబంధించి అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ, ఏపీఈఐటీఏని ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో విలీనం చేసేందుకు విధివిధానాలు ఖరారు చేశారు. ఏపీ ఐటీ అకాడమీని సైతం ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి విలీనానికి ఏర్పాట్లు చేశారు. శాప్నెట్ను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలిలో కలిపేందుకు చర్యలు చేపట్టారు. పౌరులకు సంబంధించిన 134 రకాల సర్టిఫికెట్లను వాట్సాప్ ద్వారా అందించేలా మెటాతో కీలక ఒప్పందం చేసుకున్నారు.